కోనసీమ జిల్లా చెయ్యేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో లబ్ధిదారులకు సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేశామని, ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లోనే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఇది పేదల కోసం ప్రభుత్వం పనిచేసే తీరు అని చెప్పుకొచ్చారు. 64 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామన్నారు. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. ఉచిత సిలిండర్ల కోసం 4 నెలలకోసారి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రూ.1200 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు రిపేర్ చేశామన్నారు. నియోజకవర్గంలో 10,000 సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు. రాజకీయాలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. బాబాయి హత్యలోనూ రాజకీయం చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. టీటీడీలో అరాచకాలు చేస్తూ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని చూశారని, టెక్నాలజీ వాడి తప్పులు బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేనెప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు, కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. రెండోది, ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మారిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు. మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం మా యువత కోసం. నోటిఫికేషన్ ఇచ్చాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్ళారు. గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1,200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు
చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో తెచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఒకప్పుడు చెత్త పన్ను ఉండేది, చెత్త మాత్రం తీయలేదు. చెత్త పన్ను రద్దు చేశా. 83 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగరేట్ చేశాను. 4,500 కోట్ల రూపాయలు మళ్లీ పల్లె వెలుగు కింద 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి జీఎస్టీ తీసేశాం. పవర్ లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం మాలా మాదిగా రెల్లి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి. మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, మేమే ఖర్చు పెడతాం. ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను, సోషల్ రీఇంజనీరింగ్ జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని. కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడేదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా నేను.
నేనున్నాను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంట్లాడుతానే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా.